టు ప్రకృతి ఛానల్. ఈరోజు ధనుర్మాస ప్రసాదాలలో చాలా ఫేమస్ అయినటువంటి కట్టె పొంగలిని మీకు పరిచయం చేస్తున్నాను. ముందుగా అయితే ఒక టీ గ్లాస్ బియ్యము అదే క్వాంటిటీలో పెసరపప్పు తీసుకొని కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత దానికి 6 గ్లాసుల నీళ్లు పెట్టి నీటిని అయితే మరిగించుకున్నాను. నీరు మరుగుతున్నాయి కదా, అందులో కొన్ని మిరియాలు, ఒక 7-8 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసి ఈ మరిగే నీటిలో వేసేసాను. ఇక ఈ మనం కడిగి పెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదా, నీటిని వార్చేసి ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఈ అన్నము అంటే ఈ ప్రసాదం అయితే చాలా మెత్తగా అయితే ఉండాలి కాబట్టి నీళ్ళు ఎక్కువగానే పడతాయి. ఒకవేళ మీకు అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకా పలుకుగా ఉన్నట్టయితే ఇంకా కొన్ని గరం నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఇక ఈ అన్నము ఉడుకుతుంది. అన్నం చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక తాలింపు కోసం అయితే నేను ఆవు నెయ్యినైతే యూస్ చేస్తున్నాను. అంటే ప్రసాదాలకు ఎక్కువగా ఆవు నెయ్యిని యూజ్ చేయాలి కాబట్టి ఒక పెద్ద టీ స్పూన్స్ ఆవు నెయ్యిని వేసి అందులో 7-8 మిరియాలు, కాసంత జీలకర్ర, అవి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసి తాలింపును ప్రిపేర్ చేసుకొని ఇక్కడ అన్నం ఉడుకుతుంది కదా, దాంట్లో అయితే అన్నం ఉడికింది అని మనం అనుకున్నాక ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ తాలింపునైతే ఆ అన్నంలోకి పెట్టేసేయాలి. తాలింపు పెట్టేసి కాసేపు ఆ విధంగా మూసేసేయాలి. ఎందుకంటే ఆ తాలింపు అనేది ఆ అన్నంలోకి దిగుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఈ అన్నాన్ని అయితే కలిపేయాలి. ప్రసాదం అయితే రెడీగా అయ్యింది. ఇక ఈ ప్రసాదాన్ని ఈ విధంగా అరిటాకు పెట్టుకొని స్వామివారికి నివేదన చేద్దామని రెడీ చేశాను. ఈ వీడియో అయితే ఏకాదశి రోజుటిది. అంటే ధనుర్మాసంలో ఖచ్చితంగా ఈ ప్రసాదం పెట్టాలి. అంటే ఉన్న వాటిలో మనము ఎలాగూ ఇంట్లో బియ్యము పెసరపప్పు ఉంటాయి కాబట్టి దాంతో అయితే మనం ఈజీగా స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. ఇదండి ఇవాళటి వీడియో. మరి మీకు ఈ ప్రసాదం నచ్చిందా? మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఇది మీకు యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.